కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 3వ వచనం చదివితే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రియరా, దేవుడు గొప్పవాడు. ఆయన మన జీవితాలు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక ఆ గొప్ప కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుణ్ణి మనము గుర్తించగలగాలి. పిల్లలు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు అని అంటే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, దేవుడు ఎంత గొప్పవాడు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్ము తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుడు ఔన్నత్యం కలిగిన వాడు, ఉన్నతమైన వాడు, గొప్పవాడు అని కేవలం మనం వినడం మాత్రమే కాదు, లేక మనసులో మనం అనుకోవడం మాత్రమే కాదు. దేవుడు పిల్లరా గొప్పవాడు అని మనం గుర్తించగలగాలి. యోకెబెదు పిల్లరా ఒక ప్రతికూల పరిస్థితిలో ప్రాణాలకు తెగించి సైతం పిల్లరా ఆమె నిలబడడానికి గల కారణం ఆమె దేవుని గొప్పతనాన్ని గుర్తించగలిగింది. దేవునికి స్తోత్రం. అందరికీ కూడా బాధ్యతలు వహించాలని, ఒక చక్కని పేరు సంపాదించుకోవాలని తాపత్రయం అందరికీ ఉంటుంది. అదే సమయంలో మన తాపత్రయంతో పాటుగా మన యొక్క ఉద్దేశానికి, మన ఆలోచనకు దేవుడు సహాయం కూడా ఉండాలి. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? ఆయన ఔన్నత్యాన్ని మనం గుర్తించగలిగినప్పుడే దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఎప్పుడు దేవుడు గొప్పవాడు అంటుంటాం మనం? దేవుడు మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేసినప్పుడు, ఏదైనా ఆశ్చర్యమైన కార్యం చేసినప్పుడు, నువ్వు అనుకున్నది జరిగించినప్పుడు దేవుడు గొప్పవాడు. దేవుడు చాలా గొప్పవాడండి. దేవుడు చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేశాడండి, చేస్తున్నాడండి, అందుకే ఈ కృతజ్ఞత కూటాన్ని పెట్టానండి అని కొందరు అంటూ ఉంటారు. కొందరేమో ఏ కృతజ్ఞత కూటం పెట్టరు, ఏ విషయంలో కూడా పిల్లరా మరి దేవుని స్తుతించలేకుండా నిరుత్సాహంతో వారు ఉంటూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే, ఈ సంవత్సరంలో దేవుడు నా జీవితంలో ఏం మేలు చేశాడండి, ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఏ ఉపకారం చేశాడు, ఏ కార్యం నా జీవితంలో జరిగించాడు, నేను అనుకున్నది ఏది జరగలేదు. ఈ సంవత్సరం నేను ఇల్లు కట్టాలనుకున్నాను, ఆ ఇల్లు కట్టలేకపోయాను. ఆ ఇంటి పని పూర్తి చేయాలనుకున్నాను, అది చేయలేకపోయాను. లేకపోతే కొంచెం బంగారం కొనాలనుకున్నాను, కొనలేకపోయాను. అదిగో డబ్బులు కాస్త బ్యాంకులో ఏదైనా వేసుకోవాలి, దాచుకోవాలా, ఈ పిల్లల పేరునన్నా వేయాలనుకున్నాను, అది కూడా ఈ సంవత్సరం అవలే. ఆ వ్యాపారం మొదలుపెట్టాను, అది ముందుకు వెళ్ళలేదు. ఏవేవో ఆలోచనలు, ఆశలు కలిగి ప్రయత్నం చేస్తాను, కానీ ఏది జరగలేదు. ఈ రోగమన్నా తగ్గిపోతే బాగుంది ఈ సంవత్సరానికి అనుకుంటే ఇది కూడా ఇంకా తగ్గలేదు. ఇలా కొన్ని విషయాలలో మన మనసులో కొన్ని రకాలైనటువంటి ఆ నిర్ణయాలు మనలో పెట్టుకొని దేవుడు వాటిని జరిగించలేదని నిరాశకు గురైపోయి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడు అనేటప్పటికీ ఏదో అందరితో పాటు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ ప్రత్యేకంగా ఆయన పట్ల కృతజ్ఞత మాత్రం కలిగి దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అనేక మంది ఉంటూ ఉన్నారు. పైన ఒక మాట చెప్తాను, మన జీవితంలో దేవుడు మన ప్రాణాన్ని కాపాడాడు, అదే గొప్ప ఉపకారం. దేవునికి స్తోత్రం. మీకు ఓ మాట చెప్తాను. పైన ఎవరైనా అర్ధరాత్రి నీ ఇంట్లోనికి వచ్చేసి వెంటనే నీ రెండు చేతులు వెనక్కి కట్టేసి కత్తి ఒకటి తీసి నీ పీకి మీద పెట్టి, మెడ మీద పెట్టి, తగ్గోసేస్తాను, బంగారం ఎక్కడ పెట్టావు, అలా తాళాలు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. డబ్బులు ఎక్కడ ఉన్నాయి, తాళాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దాసో చెప్పు, ఉన్నదన్నట్టు చెప్పకపోతే, మొత్తం అంతా ఎక్కడుందో చెప్పకపోతే మొత్తం తెగ్గోసేస్తాను అన్నాడు అనుకోండి, ఏమంటాం? నేను చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న బంగారం, అది నేను ఎక్కడుందో చెప్పలేను. అలాగే చాలా రోజుల నుంచి పోగేసుకున్న డబ్బులు, అవి కూడా ఎక్కడున్నాయో నేను చెప్పలేను. కోసేసుకుంటూ కోసేసుకో అంటావా? చెప్పాలా? నువ్వు కోసేసుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఎక్కడున్నాయో చెప్పలేను. నేను తిని తినక పస్తులుండి మరి సంపాదించి దాచుకున్నాయి కాబట్టి అవి నేను ఎలాగ చెప్తాను? అసలు నువ్వు పట్టుకెళ్తానంటే ఒప్పుకోను అని చెప్పేసి అని కోసుకో అంటావా? మరి ఏమంటాము చెప్పండి? కంగారు పడి చెప్పకూడదు కూడా, అడిగింది ఒకటి రెండు అడిగితే ఉన్నాయి కూడా చెప్పేసి మొత్తం అంతా చెప్పేస్తావు. అలా అరలో అక్కడ ఉన్నాయి, ఈ సరుగులో అవి ఉన్నాయి, అక్కడ అవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి అని మొత్తం అంతా చెప్పేస్తాం. పోయిలారా, ఎందుకు? నీ ఉద్దేశం ఏంటి? అన్నీ పట్టుకుపోయినా పర్లేదు, ఏముండాలా? ప్రాణం ఉండాలా. నువ్వు బ్రతుకుండాలంతే, ప్రాణం ఉండాలి. అవన్నీ పట్టుకుపోయినా పర్వాలేదు పోయిలారా అని అన్నీ చెప్పేస్తాం. వాడు మొత్తం మీద అవన్నీ తీసుకొని పట్టుకెళ్ళిపోయి నిన్నేం చేయకుండా వదిలేస్తే అమ్మయ్య అనుకుంటావా? పట్టుకుపోయాడు అనుకుంటావా? అమ్మయ్య
బాగానే వదిలిపెట్టాడు అని చెప్పేసి అనుకొని నా ప్రాణం మిగిలింది, బతుకుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అని అనుకొని అవన్నీ పోయింది నష్టం కాదు, ప్రాణం మిగిలింది, ప్రాణంతో ఉన్నావని సంతోషపడి సంబరపడతావు. ఎందుకంటే నీ ప్రాణాన్ని తీయకుండా విడిచిపెట్టాడు కాబట్టి అది చాలనుకుంటావు. అవునా కదా? ఈరోజు పిల్లరా, నా ప్రాణాలు పోకుండా దేవుడు సంవత్సర కాలం అంతా కాపాడాడండి. కాపాడాడు లేదా? చప్పట్లు కూడా సార్ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, రోజు మనం ప్రాణంతో దేవుడు మనల్ని ఉంచాడు. దేవుడు ఈరోజు నా ప్రాణం మనలో ఉంది అని అంటే ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడు ఆయన. సంవత్సర కాలం అంతా కూడా నీ ప్రాణాన్ని, నీ కుటుంబ సభ్యుల ప్రాణాలు, నీ బిడ్డల ప్రాణాలని కాపాడుతూ సంరక్షిస్తున్న దేవుణ్ణి నువ్వు మహిమపరచడానికి బదులు ఏం చేస్తున్నావు? నేను అది అనుకున్నాను, అది అవ్వలేదు, ఇది అనుకున్నాను, ఇది అవ్వలేదు. పిల్లరా, ఇవన్నీ తర్వాత నీ జీవితంలో కొంతవరకు నువ్వు పోషించబడతా ఉన్నావు, ఆదరించబడతా ఉన్నావు. దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. నీ కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్లను తుడుస్తూనే ఉన్నాడు. నీ ఆకలిని దేవుడు తీర్చి సంతృప్తిని, సమృద్ధిని ఇస్తూనే ఉన్నాడు. నీ బిడ్డల విషయంలో దేవుడు మార్గం సరళం చేసి వాళ్ళని నడిపిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోతూ ఉన్నాయి. కానీ నీ మనసులో ఏమైతే అనుకున్నావో అది నేను చేరుకోలేకపోయానో, అది నువ్వు జరగలేదు. నువ్వు ఏదైతే అనుకొని దాని కొరకు ప్రార్థన చేసావో, నువ్వు జరగాలనుకొని చేసిన ప్రార్థన ఫలించలేదు అనేటువంటి నిరాశ నువ్వు పెట్టుకుంటున్నావు. కానీ ఇది దేవుని చిత్తం కాదు. దేవుడి చిత్త ప్రకారంగా సమస్తము దేవుడు జరిగిస్తాడనే విశ్వాసంతో మనం జీవించాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలమైన మన జీవితాలలో ఏది జరగాలని దేవుడు అనుకుంటాడో అది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఏది జరగకూడదని దేవుడు అనుకుంటాడో అది దేవుడు జరగనివ్వడు. అది నేను నమ్మిన విశ్వాసం, నేను నమ్మిన సిద్ధాంతం. అది పిల్లలు నాకున్న విశ్వాసం. అది నా జీవితాలలో దేవుడు ఒక బిడ్డలం, మనం ప్రత్యేక దేవునికి స్వాధీనంలో ఉన్నవారం, మనం దేవుని చేత మనం పిల్లారం ప్రత్యేకించబడిన జనాంగం. మొన్న దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లారా. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, మీరు ఈ లోక సంబంధులైన యెడల లోకము తన వారిని ప్రేమించును, స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ చూసినట్లయితే మీరు లోక సంబంధులు కాదు, లోకములో నుంచి మీరు వేరు చేయబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. కనుక మీరు లోక సంబంధులు కాదు, మీరు దేవుని సంబంధులు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు సంబంధం కలిగిన వారం కనుక, యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలం కనుక, మనకి ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో, ఎక్కడ జరగాలో, ఎలా జరగాలో సమస్తము కూడా మన పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన గొప్పవాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడు నీ జీవితంలో సమీపించినప్పుడు, సమయం సమకూడినప్పుడు ఖచ్చితంగా పిల్లరా ప్రతి కార్యాన్ని ఆయన సమకూర్చి జరిగిస్తాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ప్రతిసారి అధైర్యం, అపనమ్మకం, ఏంటో కార్యం జరుగుద్దో జరగదో, జరిగితే ఎప్పుడు జరుగుద్ది పిల్లరా, ఇలాంటి ఆందోళనకి గురైపోతున్నట్టు వారు పిల్లరా విశ్వాసహీనులైపోతున్నారు. విశ్వాసహీనులుగా ఉన్నవారే, విశ్వాసము బలహీనులైన వారే అలాంటి ఆలోచనలకు పిల్లలు అవకాశం ఇస్తూ ఉంటారు. మన జీవితాలలో దేవుడి పట్ల మనం పిల్లరా ఒక బాధ్యత కలిగిన వారిగా ఉండాలి అంటే, లేక ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలి అంటే దేవుడి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోగలగాలి, ఆయన ఉన్నతత్వాన్ని మనం తెలుసుకోగలగాలి, ఆయన ఏ కార్యమైనా చేయగలడు అందుకు సమర్థుడు అనే విషయాన్ని కేవలం నోటితో అనడం మాత్రమే కాదు పిల్లరా, చెవులతో వినడం మాత్రమే కాదు, హృదయములో నుంచి దాన్ని విశ్వసించగలగాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పిల్లరా రక్షించగల సమర్థుడు దేవుడు గొప్పతనాన్ని గుర్తించిన వారిగా వారు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. పిల్లలు అటువంటి సమర్థుడైన దేవుడు నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు కాడా? నీ కష్టాలను తొలగించే విషయంలో ఆయన సమర్థుడు కాడా? నీ రోగాన్ని స్వస్థపరిచే విషయంలో ఆయన సమర్థుడు కాలేడా? పిల్లరా
ఈరోజు మనం ఆలోచన చేయాలి. సర్వశక్తుడికి దేవుడు శూన్యములో నుంచి సృష్టిని కలుగు చేసిన దేవుడికి ఏది అసాధ్యం కాదు. ఇవన్నీ మాటల వరకు పరిమితం కాకూడదు. ఆయనని హృదయంలో నుంచి దేవుడిని ఘనపరచగలగాలి. దేవా, నువ్వు ఏదైనా చేయగలవాడవు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మన కోసం ఆయన ఏదైనా చేస్తాడు, ఎలాంటి కార్యమైనా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతోమంది జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు, ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేసిన దేవుడు. పిల్లరా, ఇశ్రాయేలీలు తన ప్రజల కోసం ఆయన ఎన్ని చేశాడో, ఎంత చేశాడో మనకు తెలుసు. కానీ ఇన్ని ఎరగని రీతిలో పిల్లరం ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దాను నదిని ఎగువ పారేటట్లుగా చేశాడు. పిల్లరం తన బిడ్డలైన వారికి పరలోక ఆహారాన్ని కురిపించాడు. వాళ్ళకి రాత్రికాల సమయంలో పిల్లరం అగ్ని స్తంభం ముందు నడిపించి వాళ్ళని ఆ వెలుగులో నడిపించాడు. పగలు ఎండ తగలకుండా మేఘ స్తంభాన్ని వారికి తోడుగా ఇచ్చాడు. అలాగే పిల్లరు 40 సంవత్సరాల కాలం వారిని పోషించాడు. బండలో నుంచి నీళ్లు రప్పించాడు. పిల్లరం కొన్ని సందర్భాలలో చేదు నీళ్లు మధురంగా మార్చడం జరిగింది. అనేక సందర్భాలలో తన బిడ్డలైన వారికి ఏ రకమైన కష్టం కలగకుండా నడిపించిన వైనం మనకు తెలుసు. వారేమైనా దేవునికి విధేయులా, వారేమైనా దేవునికి అనుకూలంగా నడిచిన వారా అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు అనుక్షణము కూడా దేవునికి కోపాన్ని పుట్టిస్తూ వచ్చారు, దేవుని సేవకుని విసిగిస్తూ వచ్చారు, దేవుడి మీద నిందలేస్తూనే వచ్చారు. అలాంటి నిందాస్పదంగా ఉన్న జనాన్ని పిల్లరా, దేవుడి మీద నిందలేస్తున్నటువంటి లేక సనుక్కుంటూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను పిల్లరా పోషించిన దేవుడు ఈ సాయంత్రం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ విషయంలో కూడా గొప్పవాడిగానే రుజువు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తరతరాలుగా గొప్పవాడు అనిపించుకుంటూ ఘనుడిగా ఎంచబడుతున్న దేవుడు పిల్లరం మన తరము వరకు వచ్చేటప్పటికి, మనకున్నటువంటి సమస్యలు తీర్చే విషయానికి వచ్చేటప్పటికి ఆయన అసమర్థుడిగా లేకపోతే ఘనహీనుడిగా మారాడు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. కనుక ఏకవేదు పిల్లరం దేవుడిని గుర్తించినట్లుగా, దేవుడు గొప్పతనాన్ని గుర్తించినట్లుగా మనము కూడా దేవుని గొప్పతనాన్ని గుర్తించగలగాలి. హల్లెలూయా. ఏ రోజైతే నా దేవుడు గొప్పవాడు, ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు, ఆయన ఏ కార్యమైనా చేయగల సమర్థుడు అనేటువంటి విశ్వాసం నీకుంటుందో దేవుని వైపు చూస్తావు, మనుషుల వైపు చూడవు. పిల్లరా, దేవుడు గొప్పతనాన్ని గుర్తించిన వారు దేవుని వైపే చూడగలుగుతారు, దేవునితోనే మాట్లాడుతూ ఉంటారు, దేవుని యొక్క ఆలోచనల మేరకు నడుచుకుంటూ ఉంటారు. పిల్లరా, మనుషులు మాట్లాడే మాటలకు ఏమాత్రము తలవంచరు. మనుషులతో అసలు వారికి సంబంధమే ఉండదు. ఎందుకంటే లోకంలో మనం బ్రతుకుతున్నాం కానీ లోక సంబంధులం కాదు మనం. దేవునికి స్తోత్రం. 15:19 యోహాను సువార్తలో ఇందాక మనం చదివాం కదా, అక్కడ ఏముంది? మీరు లోక సంబంధులు కారు, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. కనుక లోక సంబంధులు కానప్పుడు లోకంతో మనకు సంబంధం ఏముంటుంది? ఇంకా లోకానుసారంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది? పిల్లరా, లోక సంబంధమైనటువంటి విషయాల మీద నొచ్చుకునే పనేముంటుంది? ఈ లోకంలో పిల్లరా ప్రతి ఒక్కరం కూడా దేవుని పిల్లలుగా మనమందరము కూడా దేవునితో సాంగత్యం చేస్తున్నాం కనుక ఆయన గొప్పతనాన్ని మనము గ్రహించిన వారిగా పిల్లరా, మనం గుర్తించిన వారిగా ఉండాల్సిన అవసరం ఉంది.